మనోహరి కిచెన్లో అమర్ కోసం అని చెప్పి కాఫీ చేస్తూ ఉంటుంది. ఇకప్పుడు బాగి, ఏంటక్క అలా చూస్తున్నారు, నా ప్లాన్లో నేనున్నాను, కిచెన్లో ఒక తమాషా జరుగుతుంది, రండి చూపిస్తాను అంటూ ఆరుని తీసుకొచ్చి కిచెన్లో ఉన్న మనోహరి వైపు చూపిస్తూ ఉంటుంది. మనోహరి కాఫీ చేస్తూ ఉంటే చూడ్డానిక నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక దాంతో బాగి, అవునక్క, అయినా మీరు గట్టిగా మాట్లాడకండి, మళ్ళీ ఆ మనోహరికి వినిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, నా మాటలు తనకెలా వినిపిస్తాయి, నీకు మాత్రమే వినిపిస్తాయి అని చెప్పి అంటూ ఉంటే, అదేంటక్క అలా అంటున్నారు, నాకు మాత్రమే వినిపించడం ఏంటి అని చెప్పి బాగి అడుగుతుంది. అంటే ఏం లేదు, నువ్వు దగ్గరగా ఉన్నావు కదా, అందుకే నా మాట నీకు మాత్రమే వినిపిస్తుంది, మనోహరి దూరంగా ఉంది కదా అని చెప్పి అంటూ ఉంటే, ఇదేదో తేడాగా ఉంది అని చెప్పి బాగి అలా మనోహరి వైపు చూస్తూ ఉంటుంది. ఇక మనోహరి షుగర్ అని రాసున్న డబ్బాలో నుండి అలా షుగర్కి బదులుగా ఉప్పుని కాఫీ కప్లో కలుపుతూ ఉంటుంది. ఇక దాంతో బాగి తనలో తాను నవ్వుతూ ఉంటే, ఏమైంది మిస్ అమ్మ, అక్కడ మనోహరి ఏం చేస్తుందని అంతలా నవ్వుతున్నావు, ఆయనకి కాఫీ ఇచ్చి దగ్గర అవ్వాలని చూస్తుంది అని చెప్పి ఆరు అంటూ ఉంటే, అక్క మనోహరి కాఫీ చేస్తూ ఉంటే అందులో మీకు ఏం తప్పు కనిపించడం లేదా అని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది. అందులో తప్పేముంది, కాఫీ కలుపుతుంది అని చెప్పి ఆరు అంటూ ఉంటే, అది కాదక్క, ఒక్కసారి అటువైపు చూడండి, తను షుగర్ అనుకొని ఉప్పు కలుపుతుంది అని చెప్పి అంటూ ఉంటే, కిచెన్లో ఎప్పటి నుండి ఇలా బాక్సుల మీద పేర్లు రాసి పెట్టారని చెప్పి ఆరు అడుగుతుంది. ఈరోజే అక్క, నేనే కావాలని ఆ మనోహరిని ఇరికించడానికి ఉప్పున్న డబ్బా మీద షుగర్ అని రాశాను, ఆ డిఫరెన్స్ తెలియక మనోహరి ఉప్పు కలిపిన కాఫీని ఆయన కోసం తీసుకువెళ్తుంది అని చెప్పి బాగి నవ్వుతూ ఉంటే, అయ్యో పాపం, ఇప్పుడు ఆయన ఉప్పు కలిపిన కాఫీని తాగుతారా అని చెప్పి అంటూ ఉంటుంది. ఈ బాలిక ఎప్పుడు ఇంత హింసాత్మకంగా మారిపోయిందని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఇక బాగీతో, పాపం మిస్సమ్మ, ఆయన ఉప్పు కలిపిన కాఫీని తాగుతారేమో అని చెప్పి ఆరు అంటూ ఉంటే, పోనీలేండక్క, ఆయన మనోహరి నన్ను కింద పడేయాలని చూసినా నేను చూసుకుంటానని చెప్పిన మిస్సమ్మ ఉంది కదా చూసుకుంటుందని ఒక్క మాట కూడా అనలేదు, అందుకే ఆయనకి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. మనోహరి కాఫీ కలిపిన తర్వాత, నా తీయని మాటలకు ఈ తీయని కాఫీ తోడైతే అమర్ నాకు మరింత దగ్గర అవుతాడు, ఒక స్పూన్ ఎక్స్ట్రా షుగర్ కలుపుదామని చెప్పి మరొక స్పూన్ ఉప్పుని కాఫీ కప్పులో కలిపి ఇక అలా అమర్ దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. కిటికీలో నుండి బాగి, ఆరు, గుప్తా వీళ్ళంతా కూడా అమర్ని చూస్తూ ఉంటారు. నీకోసం స్పెషల్గా కాఫీ చేశాను, తాగు అమర్ అంటూ మనోహరి అలా అమర్ చేతికి కాఫీ కప్పుని అందిస్తుంది. అమర్ కొంచెం కాఫీని తాగగానే ఇక వాంతులు చేసుకుంటూ ఉంటాడు. అమర్ అరుపులు విని అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. ఇప్పుడు చూడక నేను నా పర్ఫార్మెన్స్ ఎలా ఇస్తాను అంటూ బాగి అలా పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమండి ఏమైందండి అంటూ ఒక్కసారిగా మంచం మీదకు దూకుతుంది. ఒరే అమర్, ఏమైందిరా అలా అరిచావేంటి అని చెప్పి సదాశివం గారు అడుగుతూ ఉంటారు. కాఫీ అని చెప్పి అమర్ అంటూ ఉంటే, కాఫీకి ఏమైందంటూ సదాశివం గారు కొంచెం తాగి చూస్తారు. ఇక ఆయన కూడా కాఫీని బయట కూసేసి, ఈ కాఫీ చేసిన మాత ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటే, నేనే అంకుల్, ఏమైంది, షుగర్ ఎక్కువైందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. షుగర్ కాదు, కాఫీలో కొంచెం ఉప్పు తక్కువైంది అని చెప్పి సదాశివం గారు అంటూ ఉంటారు. అదేంటి అంకుల్, ఉప్పు ఉండడం ఏంటి, షుగర్ అని రాస్తున్న డబ్బాలో నుండే నేను షుగర్ తీసివేశాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, ఏంటి మనోహరి ఆంటీ, మీకు షుగర్కి సాల్ట్కి కూడా తేడా తెలీదా అని చెప్పి అంజు పాప అంటూ ఉంటుంది. ఇక అలా పిల్లలంతా కూడా మనోహరిని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, అప్పుడు నిర్మలమ్మ, అసలు ఈ తప్పంతా నా కోడల వల్లే జరిగింది, ఏ అమ్మాయి, అమర్ ఎంతో పెద్ద ప్రమాదం నుండి బుల్లెట్ తగిలి బతికి బట్ట కట్టాడు, అటువంటిది నువ్వు మీ ఆయన్ని చూసుకోకుండా మనోహరిని చూసుకోమని చెప్పడం ఏంటి, అసలు మీ ఆయన్ని చూసుకుంటే నువ్వు చూసుకోవాలి, ఈ ఇంటికి కోడలివి నువ్వు, పిల్లలకు తల్లివి నువ్వు, మీ ఆయనకి భార్యవి నువ్వు, అసలు మనోహరికి ఈ ఇంటికి ఏం సంబంధం ఉందని మనోహరి నా కొడుకుని చూసుకోవడానికి, అసలే నా కొడుకు అంత పెద్ద ప్రమాదం నుండి బయటపడితే ఇటువంటి పిచ్చి పిచ్చి కాఫీలు ఇచ్చి నా కొడుకుని ఏం చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పి నిర్మలమ్మ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేస్తుంది. ఇక సదాశివం గారు కూడా, చూడు మిస్ అమ్మ, ఈ రోజు నుండి మనోహరి ఈ గదిలోకి అడుగు పెట్టడానికి వీల్లేదు, నువ్వే నా కొడుకుని చూసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటే, అది కాదు మావయ్య గారు, హాస్పిటల్లో నేను అలసిపోయానని చెప్పి రెస్ట్ తీసుకున్నాను అని చెప్పి అంటూ ఉంటే, లేదమ్మా, నువ్వు రెస్ట్ తీసుకోవడానికి వీల్లేదు, నా కొడుకుని పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత నీదే, మనోహరి కేవలం ఇంటికి గెస్ట్ లాంటిది,
రేపో పాపో ఈ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. అసలు తనకి అమ్మని చూసుకోవడానికి ఎటువంటి హక్కు లేదు. నీ మామగారిగా చెబుతున్నాను, నీ భర్తని నువ్వే చూసుకోవాలి అని చెప్పి సదాశివం గారు అంటూ ఉంటే, అలాగే మామయ్య గారు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో గుప్తా ఆరు నిర్మలమ్మను సదాశివం గారిని షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక బాగి అమర్కి వాటర్ తాగిస్తుంది. ఆయన రెస్ట్ తీసుకుంటారు. ఇక మీరంతా ఇక్కడ నుండి వెళ్ళండి, ఆయన్ని నేను చూసుకుంటాను అని చెప్పి బాగి మనోహరిని కూడా అక్కడి నుండి పంపించేస్తుంది. ఇక మనోహరి బయటకు వెళ్ళిపోయిన తర్వాత బాగి, ఏవండి మీకోసం నేను ఒక మంచి కాఫీని చేసి తీసుకొస్తాను అని చెప్పి అంటూ ఉంటే, అమ్ము కాఫీ వద్దు అని అమర్ అంటాడు. బాగా చేసి తీసుకొస్తానులేండి అని చెప్పి అలా బాగి బయటకు వస్తుంది. ఇక మనోహరిని వెళ్ళిపోతూ ఉంటే, ఆగు మనో, మా ఆయనకి దగ్గరైపోదామని చూస్తున్నావా? మా ఆయనకి దగ్గర అవ్వాలని చూస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు నీకు ట్రైలర్ వేసి చూపించాను కదా, ఇంకోసారి ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, నువ్వు వెయ్యవులే అంటూ అలా మనోహరి బుగ్గలు నొక్కుతూ బాగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరోపక్క గుప్తా ఆరు ఇద్దరు కూడా లాన్లో కూర్చొని ఉంటారు. మొత్తానికి మిస్సమ్మ ఆ మనోహరికి మంచి ట్రీట్మెంట్ ఇచ్చింది. ఇదే విధంగా మనోహరి అసలు రంగు మా ఆయన పిల్లలు తెలుసుకుంటే బాగుండు. మొత్తానికి అత్తయ్య గారు మామయ్య గారు కూడా సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అని చెప్పి అంటూ ఉంటే, ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళని చేయనిస్తే పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతాయని చెప్పి అంటూ ఉంటారు. ఏంటి గుప్తా గారు టాపిక్ ఎక్కడికో డైవర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుందని చెప్పి ఆరు అంటూ ఉంటే, నీ గురించే మాట్లాడుతున్నాను బాలిక, నేను ఎన్ని చెప్పినా కూడా నువ్వు వినిపించుకోవు కదా, ఆ విధికి ఎదురెళ్ళాలని చూస్తావు కదా అని చెప్పి అంటూ ఉంటే, ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇంతకుముందు గోర నన్ను బంధించాలని చూసేవాడు, ఇప్పుడు గోర కూడా లేడు కదా, నన్ను బంధించడం కష్టమని తెలిసి తోక ముడుచుకొని వెళ్ళిపోయి ఉంటాడు, ఓటమిని ఒప్పుకొని ఉంటాడు అని చెప్పి అంటూ ఉంటే, తప్పు బాలిక, గోర లాంటి వాళ్ళు అంత సులువుగా ఓటమిని ఒప్పుకోరు. వాళ్ళు ఓటమిని ఒప్పుకున్నారంటే అది మరణం తర్వాతే అని చెప్పి గుప్తా ఆరుని హెచ్చరిస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.